ఆవకాయ పికిల్ కాదు, ఆరోగ్యపు పికిల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హిప్ రీప్లేస్మెంట్ ఎలా ఉంటుంది డాక్టర్ గారు? ఫాస్ట్ రికవరీ ఒక 6 months to 1 year తర్వాత ఏ సైడ్ అయింది కూడా గుర్తురాదు. సో హిప్ రీప్లేస్మెంట్ చేసుకుంటున్న యంగ్స్టర్స్ కి ఎక్కడ ఆటంకాలు ఉండవంటారు? లేదండి, నథింగ్. దే కెన్ హావ్ నార్మల్ లైఫ్. ఏ వయసు నుంచి మనకి బాగా అలర్ట్ గా ఉండాలి? మన అస్థిపంజర వ్యవస్థ ఎలా ఉంది, మన బోన్స్ బాగున్నాయా లేదా అని చెప్పి? ఐ వుడ్ సే 50+ నుంచి జాగ్రత్తగా ఉంటే సరిపోయేది. కానీ ఇప్పుడు హిప్ రీప్లేస్మెంట్ అనేది నీ రీప్లేస్మెంట్ ఇప్పుడు చాలా నార్మల్ ఇదైపోయింది. అంటే ఒక పూటలో 2 రోజుల్లో నడిపించేసేసి పంపించేస్తున్నారు. హిప్ రీప్లేస్మెంట్ ఎలా ఉంటుంది డాక్టర్ గారు? ఐ థింక్ ఇట్ వాస్ టైమ్ మ్యాగజైన్, ఏదో ఒక మ్యాగజైన్లో యూఎస్లో 2-3 years బ్యాక్ దే నేమ్డ్ హిప్ రీప్లేస్మెంట్ as the surgery of the century. ద బ్యూటిఫుల్ రిజల్ట్స్. ఈవెన్ నీ రీప్లేస్మెంట్ కన్నా మంచి రిజల్ట్స్. ఎందుకంటే ఇట్స్ ఎ డీప్ జాయింట్, చాలా మసిల్స్ లోపల ఉంటుంది ఆ జాయింట్. నీ రీప్లేస్మెంట్ అనేది ఇట్స్ వెరీ సూపర్ఫిషియల్ జాయింట్. సో ఇక్కడ పెయిన్ రిసెప్టర్స్ ఎక్కువ ఉంటాయి నీలో. సో నీ రీప్లేస్మెంట్స్ వెరీ గుడ్, యూ హ్యావ్ గెట్ గుడ్ రిజల్ట్స్. కానీ హిప్ రీప్లేస్మెంట్ ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి దానికి. ఎందుకంటే ఫాస్ట్ రికవరీ, ఆల్మోస్ట్ దాన్ని ఫర్గాటన్ జాయింట్ అంటాము. యూజువల్గా ఒక 6 months to 1 year తర్వాత ఏ సైడ్ అయింది కూడా గుర్తురాదు, అంత కంఫర్టబుల్గా ఉంటారు. అండ్ దిల్ బీ వాకింగ్ నార్మలీ. సో హిప్ రీప్లేస్మెంట్ హస్ వెరీ గుడ్ రిజల్ట్స్. కట్టుడు పళ్ళు ఉన్నాయంటేనే బాధపడతారు చాలామంది. ఈజ్ ఇట్ ఎమోషనల్ అండి ఫర్ అంటే పేషెంట్స్ కమింగ్ తప్పనిసరి పరిస్థితిలో నా హిప్ తీసేసి ఇంకో ప్లాస్టిక్ హిప్? డెఫినెట్గా అండి. ఇమాజిన్ సేయింగ్ దట్ నో యువర్ ఎగ్జాంపుల్, your finger is not good, I need to put somebody else's finger atla. You don't like it. You want to wear somebody else's shirt also, you don't like it kadandi. So but at the same time imagine how much of pain they're in. Adi vallu oppukuntarante anta pain lo unnattu. Ante వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా comes to a standstill అండి. They can't do their work, they can't drive, they can't take their kids also to hold. అంత లెవెల్కి వచ్చారు. రీసెంట్గా we had done for one young girl. తనకి ఏవియన్ వచ్చి కోర్ డికంప్రెషన్ అండ్ సర్జరీ ట్రై చేసి అది కూడా వర్కౌట్ అవ్వకపోతే షీ హెడ్ జస్ట్ గివెన్ బర్త్ టు అ బేబీ గర్ల్. షీ కుడ్ నాట్ ఈవెన్ పిక్ హర్ అప్. తన పేరు లావణ్య ఐ థింక్. అండ్ వీ డిడ్ అ హిప్ రీప్లేస్మెంట్ ఫ్రమ్ ద నెక్స్ట్ వీక్, 2 weeks నుంచి షీ జస్ట్ సెంట్ అ వీడియో ప్లేయింగ్ విత్ హర్ చైల్డ్. సో దట్స్ ద సిచ్యువేషన్. సో హిప్ రీప్లేస్మెంట్ చేసుకుంటున్న యంగ్స్టర్స్కి ఇదర్ మ్యారిటల్ లైఫ్ కావచ్చు, చైల్డ్ బేరింగ్ కావచ్చు, ఎక్కడ ఆటంకాలు ఉండవంటారు? లేదండి, నథింగ్. దే కెన్ హ్యావ్ నార్మల్ లైఫ్. మ్యారిటల్, సెక్షువల్ లైఫ్, everything is fine. Childbirth is also normal, no issues. అసలు ఓవరాల్గా ఇది ఒక కాంప్లెక్స్ ఇది. అంటే అంతవరకు అసలు ఎవరు వెళ్ళకూడదని ఆశిస్తాం మీరు అన్నట్టుగా. బట్ పొద్దున్న లేవగానే ఎక్స్ప్లెయిన్ చేయలేని ఫెటీగ్, నొప్పులు, బోన్లో నొప్పులు, అంటే షోల్డర్లో సడన్గా బోన్ నొప్పెడుతుంది, లేదు ఇంకేదో పట్టేసింది, ఇవన్నీ ఎందుకు అవుతాయి డాక్టర్ ఆదర్శ్? సో వెన్ యూ హ్యావ్ అ వేగ్ పెయిన్ ఇన్ ద బాడీ అండి, అంటే ఎగ్జాక్ట్గా పిన్ పాయింట్ చేయలేకపోతున్నాం, ఎక్కడో పెయిన్ వస్తుంది బాడీలో, ఇక్కడ వేగ్గా ఉంటే యూజువల్గా అది విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల అయి ఉండొచ్చు. ఇఫ్ యూఆర్ ఏబుల్ టు పిన్ పాయింట్ ఎగ్జాక్ట్గా నాకు ఎల్బో దగ్గర పెయిన్ ఉంటే దట్ ఈస్ నాట్ విటమిన్ డి డెఫిషియన్సీ. యూఆర్ ఏబుల్ టు పిన్ పాయింట్ అంటే అక్కడ ఏదో ఇన్ఫ్లమేషన్ అవుతున్నట్టు. బట్ లెట్స్ సే దట్ మార్నింగ్ కొంచెం ఇక్కడ షోల్డర్లో, ఆఫ్టర్నూన్ కల్లా బ్యాక్ దగ్గర జనరలైజ్డ్ బాడీ పెయిన్స్ విచ్ ఆర్ నాట్ ఏబుల్ టు పిన్ పాయింట్ ఈస్ యూజువలీ బికాస్ ఆఫ్ విటమిన్ డెఫిషియన్సీ. విటమిన్ డి యూజువల్గా. అవును. సో ఆ వైటమిన్ డి డెఫిషియన్సీ బై డిఫాల్ట్ ఉందని అనుకోవాలా? దాన్ని ఎక్కువ తీసేసుకుంటే టాక్సిసిటీ ఏమైనా వస్తుందా? ఏదైనా ఎక్స్ట్రా తీసుకుంటే ఇట్స్ నాట్ గుడ్ అండి. నథింగ్ ఇన్ ఎక్స్ట్రీమ్స్ ఇస్ గుడ్. సో వాట్ ఐ సజెస్ట్ ఇస్, ఎప్పుడైనా ఇట్లాంటి వేగ్ పెయిన్స్ ఉంటే ఒకసారి ఆర్థోపెడిక్ సర్జన్ లేకపోతే ఫిజిషియన్కి చూపించుకుంటే 2 things చేయొచ్చు. వన్ ఇస్ ది విటమిన్ డి టెస్ట్ చేయొచ్చు, సీరం బ్లడ్ లెవెల్స్ చూసుకోవచ్చు. అండ్ బోన్ డెన్సిటీ స్కాన్ ఒకటి ఉంటుంది, క్విక్గా 5-10 minutes స్కాన్, మొత్తం బాడీని స్కాన్ చేసేసి ఆ బోన్ డెన్సిటీ ఎంతో చెప్తుంది. ఆస్టియోపోరోసిస్ ఉందా, నార్మల్ బోన్ స్ట్రెంత్ ఉందా, దాన్ని బట్టి మనం వీ కెన్ స్టార్ట్ సప్లిమెంట్స్. బట్ వితౌట్ చెకింగ్ లెవెల్స్ బెటర్ నాట్ టు స్టార్ట్ సప్లిమెంట్స్ ఎప్పుడైనా. సో ఈ లెవెల్స్ అని చెక్ చేసుకుని దాన్ని బట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెరీ లో ఉంది అనుకోండి, చాలా సివియర్లీ డెఫిషియెంట్ అంటే 60,000 units ఒక ఉంటుంది, మీరు వింటారు, క్యాప్సూల్స్ అండ్ సాషెస్, అప్రైజ్ D3 లాగా. సో దీస్ ఆర్ వీక్లీ 1 tablet. లెట్స్ సే మోడరేట్లీ డెఫిషియెంట్ ఉంది అనుకోండి, యూ గివ్ అ మచ్ స్మాలర్ డోస్ అట్లా అనమాట. సో బెటర్ టు చెక్ యర్ బేస్ లైన్ లెవెల్స్, దెన్ టేక్ ద సప్లిమెంట్స్. డాక్టర్ ఆదర్శ్, ఒక విచిత్ర క్వశ్చన్. వైటమిన్ D3 డెఫిషియన్సీ ఉంటూ ఎక్సెస్ లెవెల్స్ ఆఫ్ కాల్షియం ఉండొచ్చా? ఉండొచ్చండి. సో దట్స్ అ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే చాలామందికి విటమిన్ డి అంటే ఏంటో తెలియదు. హౌ డస్ విటమిన్ డి హెల్ప్? ఇప్పుడు 90% ఆఫ్ పీపుల్ నో దట్ కాల్షియం ఇస్ ఇంపార్టెంట్. కాల్షియం ఏంటి? ఇట్స్ లైక్ బోన్స్కి బ్రిక్స్ లాగా. బ్రిక్స్ ఉంటే బిల్డింగ్ స్ట్రాంగ్ ఉంటుంది, ఆర్ సిమెంట్ అనుకోండి. సో ఆ కాల్షియం బోన్స్కి చేరాలి.
సో కాల్షియం తీసుకుంటే బోన్స్కి మంచిదని తెలుసు. కానీ విటమిన్ డి ఎక్కడికి వస్తుంది పిక్చర్లో అంటే, ఐ లైక్ టు కాల్ ఇట్ యాజ్ అ ఊబర్ ఆర్ ఓలా అనుకోండి. ఇప్పుడు కాల్షియం తీసుకుంటున్నాము, స్టమక్లోకి వెళ్తుంది, స్టూల్స్లో పాస్ అవుట్ అయిపోతుంది, బోన్స్కి రీచ్ అవ్వట్లేదు. విటమిన్ డి ఉంటేనే అది బోన్స్కి చేరుతుంది. సో ఆ విటమిన్ డి ఏం చేస్తుంది, కాల్షియం స్టమక్లోకి వెళ్ళినప్పుడు ఆ విటమిన్ డి అన్నది ఓలా క్యాబ్లాగా ఆ కాల్షియం తీసుకొని బోన్స్ దగ్గర డిపాజిట్ చేస్తుంది. సో విటమిన్ డి ఉంటేనే ఆ కాల్షియం ఫైనల్గా బోన్స్ దగ్గరికి చేరుతుంది. దాట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ విటమిన్ డి. మరి విటమిన్ డి తక్కువ ఉన్నప్పుడు, మనకి తీసుకెళ్లే మెకానిజం తక్కువ ఉన్నప్పుడు కాల్షియం ఎక్సెస్ అబ్జార్బ్ అయ్యి కాల్షియం లెవెల్స్ ఎలా పెరుగుతాయి? దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. దే విల్ బి దేర్ ద బ్లడ్. కాల్షియం బ్లడ్ లో ఉండొచ్చు కానీ బోన్ కి చేరట్లేదు. బోన్ దగ్గరికి చేరాలి. అది పాయింట్. ఇప్పుడు అర్థమైంది, బోన్ దగ్గర చేరడం అనేది పాయింట్ అక్కడ. యా ఎగ్జాక్ట్లీ. సో బ్లడ్ లెవెల్స్ ఆఫ్ కాల్షియం మే బి హై బట్ ఇట్స్ నాట్ రీచింగ్ ద బోన్స్ అన్నమాట. ఇన్ఫాక్ట్ అలా ఎక్కువ ఉంటే హార్ట్ డిసీజ్ కి ఎక్కువ సే క్యాల్సిఫికేషన్స్ అని అంటారు కానీ ఐ రియలీ డోంట్ నో ద మెకానిజం దేర్, బట్ దే సే ప్లాక్ క్యాల్సిఫికేషన్స్ ఫామ్ అవుతాయని అంటున్నారు. కార్డియాలజిస్ట్ అంటుంటారు. అండ్ కిడ్నీ స్టోన్స్ అవన్నీ కూడా ఫామ్ అవ్వచ్చు బికాస్ ఆఫ్ ఎక్సెస్ కాల్షియం అండ్ ఇన్ ద బ్లడ్. సో విటమిన్ డి అండ్ కాల్షియం టుగెదర్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఓవరాల్గా అంటే ఏ వయసు నుంచి మనకి బాగా అలర్ట్గా ఉండాలి, మన అస్థిపంజర వ్యవస్థ ఎలా ఉంది, మన బోన్స్ బాగున్నాయా లేదా అని చెప్పి? బికాస్ వీ టేక్ ఇట్ సో మచ్ ఫర్ గ్రాంటెడ్. వీ డూ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఎర్లియర్ ఐ వుడ్ సే 50+ నుంచి జాగ్రత్తగా ఉంటే సరిపోయేది. కానీ ఇప్పుడు మన లైఫ్ స్టైల్ ఎట్లా అంటే సన్లైట్ ఎక్స్పోజర్ లేదు. ఇప్పుడు మార్నింగ్ 6-6:30కి ఆఫీస్కి వెళ్ళిపోతాం. అట్లీస్ట్ ఈవెన్ ఫర్ మీ, బికాస్ సమ్టైమ్స్ మా సర్జరీ 6కి స్టార్ట్ అవుతాయి, సమ్టైమ్స్ ఇంటికి చేరేసరికి 7. సో సన్ అంటే ఏంటో తెలియదు. సో దట్ ఈస్ ఇంపార్టెంట్ టు గెట్ సన్. సో ఈవెన్ యంగర్ ఏజ్కి కూడా ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ టు టేక్ కేర్. సన్లైట్ ఎందుకు ఇంపార్టెంట్ చాలామంది అడుగుతారు, వాట్ ఈస్ సన్లైట్ గాట్ టు డు విత్ విటమిన్ డి అంటే, స్కిన్లో ఒక ఇన్యాక్టివ్ ఫామ్ ఆఫ్ విటమిన్ డి ఉంటుంది, 7-dehydrocholesterol అని చెప్పేసి. ఓకే, అది ఇట్స్ అన్ ఇన్యాక్టివ్ ఫామ్. దానికి అల్ట్రావైలెట్ రేస్ ఆఫ్ ద సన్ టచ్ అయితే అది యాక్టివేట్ అయిపోతుంది. అప్పుడు యాక్టివ్ విటమిన్ డి ఫామ్ అవుతుంది అక్కడ. క్యాల్సిట్రయాల్ అంటాం దాన్ని. 125-dehydrocholesterol అది. సో బేసిక్గా ఇఫ్ యూ హ్యావ్ సన్లైట్ ఎక్స్పోజర్ దెన్ ఓన్లీ స్కిన్లో ఉన్న ఇన్యాక్టివ్ విటమిన్ డి గెట్స్ యాక్టివేటెడ్. సో సన్లైట్ ఎక్స్పోజర్ లేదు, డయట్లో రిచ్ ఇన్ విటమిన్ డి, రిచ్ ఇన్ కాల్షియం ఫుడ్ సబ్స్టెన్సెస్ తీసుకోవట్లేదు ఈ మధ్య, అండ్ ఆఫ్ కోర్స్ ఫిజికల్ యాక్టివిటీ కూడా లేదు. ఈ 3 థింగ్స్ టుగెదర్ కాజింగ్ విటమిన్ డి డెఫిషియన్సీస్. సో ఈవెన్ అట్ యంగర్ ఏజ్ వీ హ్యావ్ టు టేక్ కేర్ నౌ. కానీ ఒకవైపు మనకి యూవీ ప్రొటెక్షన్ కోసం మనం సన్ స్క్రీన్ రాసేసుకోండి, కవర్ యువర్ బాడీ అని వైపు చెప్తున్నాం. సో ఎవ్రీథింగ్ ఇస్ అ బ్యాలెన్స్. ఇట్స్ అ బ్యాలెన్స్. సో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బయటకు వెళ్ళి సన్లో ఉండమని చెప్తారు, బట్ సన్ స్క్రీన్ రాసుకోకుండా వెళ్ళొద్దన్నారు. బికాస్ పిగ్మెంటేషన్ ఇష్యూస్ చాలా మందికి ఉంటాయి, అండ్ ఐఎమ్ వెరీ సెన్సిటివ్ టు ద సన్. కరెక్ట్. హౌ డూ యూ బ్యాలెన్స్ ఇట్ అవుట్? రైట్. సో ఎర్లియర్ డేస్లో బిఫోర్ 8 o'clock in the morning is the ideal time for sunlight exposure అనేవాళ్ళు. బట్ రీసెంట్ స్టడీస్ సే 11 AM to 2 PM midday sunlight exposure, 15 to 20 minutes. That's all. అంతే, చాలు, సరిపోతుంది. 20 minutes is enough. Then you don't expose it too long to cause other issues. ఎంతైనా ఎవ్రీథింగ్ ఇస్ అబౌట్ బ్యాలెన్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ టాకింగ్ ఇందాక ఆర్థోపెడిక్ సర్జన్స్ ఏం చెప్తారు, డోంట్ క్లైంబ్ స్టెప్స్ నీస్కి, బట్ ద కార్డియాలజిస్ట్ విల్ టెల్ యూ టు క్లైంబ్ స్టెప్స్ ఫర్ ద హార్ట్. సో ఎవ్రీథింగ్ ఇస్ అ బ్యాలెన్స్. సో మనకి ఏది అన్వయించుకోవాలో చూసి, ఇట్స్ ఆల్వేస్ పర్సనలైజ్డ్. ఎగ్జాక్ట్లీ. అండ్ అగైన్ యాజ్ ఐ సెడ్ 15 to 20 minutes is ideal. That won't cause any skin issues. బట్ ఇది రెవల్యూషన్ మీరు చెప్తున్నది 11 to 2 మధ్య. నాకు కూడా ఒక పేషెంట్ చెప్పారు ఇది. I went on an interview and I told before 8 o'clock, that's what we learned. Then she sent me a lot of literature saying that recent studies have shown 11 AM to 2 PM is ideal because the sun rays are directly hitting the skin. ఇప్పుడు మార్నింగ్ టైం ఎట్లా స్లాంటింగ్ రేస్ వస్తాయంట. సో యూ నీడ్ టు హ్యావ్ మోర్ ఎక్స్పోజర్ అరౌండ్ 45 minutes to get the same amount of vitamin D activation as 10 to 15 minutes in the midday. That's why they say midday is better అన్నారు. సో ఇది చాలా యూస్ఫుల్ లైఫ్ స్టైల్ టిప్ అండి. నెక్స్ట్ పాయింట్ ఐ వాంట్ టు ఆస్క్ యూ ఇస్, ఏజింగ్ పెరుగుతున్న కొద్దీ మనిషి ష్రింక్ అవ్వడం, అది ఆస్టియోపొరోసిస్ వల్ల? ఎస్. ఓకే, బోన్స్ అరిగిపోవడం అనేది జరుగుతుంది. కరెక్ట్. సో యూ మైట్ నోటీస్ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ ఇట్లో యూజువల్గా దేర్ వెరీ టాల్ ఆర్ మేబీ 5'10", స్లోగా యాజ్ ఏజ్ గ్రోస్ 5'9", 5'8" కూడా అవుతారు. దట్స్ బికాస్ బోన్ హైట్ అనమాట స్లోగా యాజ్ యూ ఏజ్ ఇట్ స్టార్ట్స్ టు రిడ్యూస్ లిటిల్ బిట్. దానివల్ల స్లౌచింగ్ కూడా they start to slouch a bit. That's all because of osteoporosis. ఈ ఫుడ్స్ దట్ ఐ మీన్ బ్రింగ్ ఇన్ కాల్షియం ఇన్ టు ద బాడీ అని చెప్పారు మీరు. ఈ లిస్ట్ ఆఫ్ ఫుడ్స్ చెప్పమంటే? రైట్. మోస్ట్ ఇంపార్టెంట్ యాజ్ మోస్ట్ పీపుల్ నో మిల్క్ ప్రోడక్ట్స్ అండి. మిల్క్, చీజ్, యోగర్ట్స్ ఇవన్నీ చాలా మంచివి. దెన్ యూ హ్యావ్ ఫిష్ అండ్ లీఫీ వెజిటబుల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో స్పినాచ్ లాంటివి. సో దీస్ ఆర్ ఆల్ గుడ్ ఫర్ విటమిన్ డి అండ్ కాల్షియం అనమాట. సెసమీ సీడ్స్ ఆల్సో. సెసమీ సీడ్స్ ఆల్సో, yes. నువ్వులు.
సో ఇప్పుడు వీగన్ ఆప్షన్స్ చాలా వస్తున్నాయి కాబట్టి అసలు వీగనిజం ఏమైనా ఇంపాక్ట్ చూపించిందండి బోన్ హెల్త్ మీద? Actually speaking, vegetarians do tend to have, we feel when we are operating, ఇప్పుడు we operate many patients in the day kadandi, so vegetarian women, I feel that their bones are a little softer and I feel that the muscles are also a little more flabby, they don't have that strength, so వాళ్ళకి కొంచెం టైం పడుతుంది. I'm not saying that vegetarians is a bad lifestyle, in fact it's good in many other ways, but వాళ్ళకి రావాల్సిన ప్రోటీన్ I think రావట్లేదు. సో ప్రోటీన్ ఉంటే మసిల్ స్ట్రెంథనింగ్ అండ్ ఇంకా ఫాస్ట్గా రికవరీ చూస్తాం ఈవెన్ వెన్ యూ డూ అ సర్జరీస్. సో ఐ థింక్ బ్యాలెన్స్ ఇస్ ఆల్ అబౌట్, ఇట్స్ ఆల్ అబౌట్ బ్యాలెన్సెస్ ఇన్ ద గేమ్. సో ఏదైనా అంతే, ఎవ్రీథింగ్ ఇస్ అబౌట్ బ్యాలెన్స్. అండ్ 15 minutes ఆఫ్ సన్లైట్ చాలా అవసరం. కరెక్ట్. నొప్పి రాగానే ఒక 2 రోజులు మాక్సిమం ఒక డోలోనో లేకపోతే పెయిన్ కిల్లర్ వేసుకుంటా కానీ తర్వాత బెస్ట్ గో టు డాక్టర్. ఐ మీన్ ఇట్స్ వై డూ యూ వాంట్ టు సఫర్? సమ్ పీపుల్ ఫీల్ అరే it's normal part of life. It's not part of life. You don't need to live with the suffering. Find out the reason for the pain. For that you need to go to a doctor. That's the thing. అంటే వి పోస్ట్పోన్ అండి చాలా వరకు. అంతే కదా, that's true. తగ్గిపోతుంది అని ఒక ధీమా కూడా ఉంటుంది. బట్ చాలా నొప్పులు తగ్గవ డీజనరేట్ అయ్యి మరింతగా కరెక్ట్ కష్టాన్ని తెచ్చిపెడుతుందని మీరు చెప్తున్నారు. బట్ as you said, on the flip side of the coin, చాలా మంది చిన్న దానికి టెన్షన్ పడిపోతారు. అంటే చిన్న పెయిన్ వచ్చింది, లెట్స్ గో టు ద డాక్టర్. అది కూడా అవసరం లేదు. You see, as you said, 4-5 days, 1 week చూస్తే there's no harm. After that also you find that you're not getting better, this is the right time to go see someone. Right. So what is me prescription, Dr. Adarsh, for an absolutely fabulous life? So my prescription, first and foremost, be happy at home. I'm not talking about health, only physical health. You need to have mental peace. That's very important. Find one thing. I'm going to talk more philosophical rather than medical now. So mental health చాలా ఇంపార్టెంట్ అండి, ఫిజికల్ హెల్త్ కన్నా కూడా. సో ఇంట్లో హ్యాపీగా ఉంటేనే వర్క్ దగ్గర హ్యాపీగా ఉండొచ్చు, వర్క్ దగ్గర హ్యాపీగా ఉంటేనే మళ్ళీ ఇంట్లో హ్యాపీగా ఉంటారు. సో ఇట్స్ ఆల్ కనెక్టెడ్. సో నాకు నా పర్టికులర్ డే గురించి చెప్తాను. నేను 4 o'clock 5 o'clock కల్లా ఐ క్లోజ్ మై వర్క్. ఏమైనా కూడా ఆ రోజు ఎక్కువ సర్జరీస్ ఉంటే మార్నింగ్ ఎర్లీగా స్టార్ట్ చేస్తాను, 5:30 6కి కూడా స్టార్ట్ చేస్తాను. కానీ ఈవినింగ్ 5 నుంచి 10 నైట్ వరకు నాకు పిల్లల టైం. అండ్ దాట్స్ వాట్ రీఛార్జెస్ మీ. సో ఏదో ఒకటి పెట్టుకోవాలి మీ లైఫ్లో, సంథింగ్ విచ్ రీఛార్జెస్ యూ. దానివల్ల ఆటోమేటిక్గా మెంటల్గా హెల్త్ దిగుంటాము. అండ్ దెన్ వీ కెన్ వర్క్ ఆన్ బాడీ ఆల్సో. దట్స్ ఇంపార్టెంట్. దట్స్ వాట్ ఐ ఫీల్. అక్కడి నుంచి మొదలు పెట్టాలి. అంతే. ఆరోగ్యకరమైన ఆహారం, కంప్లీట్లీ బ్యాలెన్స్డ్ డైట్ ఈస్ ఇంపార్టెంట్ అగైన్. సో నథింగ్ ఇన్ ఎక్స్ట్రీమ్స్, అది మెయిన్ థింగ్. ఏది కూడా ఎక్స్ట్రీమ్లో చేయకూడదు, మోడరేషన్. ఐ ఎంజాయ్ మై పిజ్జాస్, ఐ ఎంజాయ్ మై బర్గర్స్, ఐ ఎంజాయ్ మై బిర్యానీ, కానీ మోడరేషన్లో. సో వన్స్ ఇన్ అ వీక్ ఆర్ సంథింగ్. అండ్ ఎక్సర్సైజ్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. కొందరు కంప్లీట్గా డయట్ చేస్తాను అనుకుంటారు, దట్స్ నాట్ ఓకే. కొందరు ఏమైనా తింటాను కానీ ఫుల్ ఎక్సర్సైజ్ చేస్తానంటారు, అది కూడా కరెక్ట్ కాదు. రెండు ఈక్వల్గా చేయాలి. అంతే. బిట్ ఆఫ్ ఎక్సర్సైజ్, బిట్ ఆఫ్ మోడరేట్ డయట్ అండ్ ఆల్సో ఎంజాయ్. దట్స్ వాట్ ఐ ఫీల్. ఐ బిలీవ్ ఇన్ దట్. చాలా మంచి పాయింట్ చెప్పారు. సంతోషం సగం బలం. 100%. మిగతా సంతోషంతో పాటు మిగతా సగం ఏమో ఆరోగ్యకరమైన అలవాట్లతో వస్తుంది. బట్ ఏదేమైనా వాళ్ళ యంగ్స్టర్స్లో వస్తున్న కొన్ని సిమ్టమ్స్ అవి ఎటువంటి పరిస్థితులకు దారితీస్తున్నాయో చెప్పి ఐ థింక్ చాలా మందిని అలర్ట్ చేశారు. పాస్చర్ మొదలుకుని ఎర్గోనామిక్స్ ఇవన్నీ కూడా అందరూ ఫోకస్ చేసి, ఎస్పెషలీ ఐటీ ఇండస్ట్రీ అండ్ సెడెంటరీ జాబ్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా. దానికి ఒక ఫండా చెప్తాను, నా ఫేవరెట్ ఫండా. మీరు డెస్క్ దగ్గర కూర్చుంటప్పుడు వన్ థింగ్ ఇస్ సిస్టమ్ మీ ఐ లెవెల్కి రావాలి, కంప్యూటర్ సిస్టమ్. ఓకే, ఫస్ట్ థింగ్ అది. రెండోది ఆర్మ్ సపోర్ట్స్ ఉండాలి, బ్యాక్ సపోర్ట్ ఉండాలి, కింద ఒక చిన్న దిండు పెట్టుకుంటే మంచిది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇయర్స్ అబవ్ షోల్డర్స్ అబవ్ హిప్స్ అంటాను. అంటే చెవులు షోల్డర్స్ పైన ఉండాలి. ఇట్లా సైడ్కి కూర్చుంటే ఇయర్స్ అబవ్ షోల్డర్స్ అబవ్ హిప్స్, ఇది కరెక్ట్ పోస్చర్. స్లోగా ఇట్లా అయిపోతాం ముందుకు వెళ్ళిపోతే, అట్లా చేయకుండా ఇది మెయింటైన్ చేసుకోండి. అండ్ సెకండ్ థింగ్, గంటకి ఒక 5 minutes లేచి తిరిగి కూర్చోండి. ఇవన్నీ ఫాలో అయితే డెఫినెట్గా ఈ వర్క్ రిలేటెడ్ ఇష్యూస్ రావు. అసలు చాలా మంది చూసి వాళ్ళ కరెక్ట్ చేసుకుంటారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను చెప్తుంటే మీరు ఎగ్జాక్ట్లీ. డాక్టర్ ఆదర్శ్ చాలా మంచి ఇన్ఫర్మేషన్తో చాలా అందరికీ అర్థమైన రీతిలో చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. మళ్ళీ వి లుక్ ఫార్వర్డ్, మీరు మళ్ళీ రావాలి సాక్షి స్టూడియోస్కి, అండ్ ఇంకా మరిన్ని విషయాలు మీతో పంచుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.